ఎంతమంది నేను ఒక సఫరింగ్లోకి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ సఫరింగ్, నా జీవితంలో ఒక వేదన ఉంది, నా జీవితంలో ఒక పోరాటం ఉంది, నా జీవితంలో ఎవరు తీర్చలేని ఒక సమస్య ఉంది, లేకపోతే ఒక పోరాటాన్ని పోరాడుతూ ఉన్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తారండి. జెన్యున్లీ గాడ్ ఇస్ గాట్ ఎ వర్డ్ ఫర్ యూ. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 22 వరకు, మరలా 28 నుండి 30 వరకు చదువుదామండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవని కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మన జీవితంలో శ్రమలు అనేది సహజం అండి. ఎవరైనా సరే శ్రమలు లేని జీవితాన్ని కోరుతా ఉంటే అది ఎప్పటికీ దొరకదు. ఈరోజు ఎంతోమంది శ్రమలు లేని జీవితము, పోరాటము లేని జీవితాన్ని కోరుతున్నారు. దట్ మీన్స్ ఇట్స్ అ డెడ్ లైఫ్. చచ్చిన జీవితాన్ని కోరుతున్నారని అర్థం. చచ్చిన జీవితంలో దేనికైనా ప్రయోజనమా అండి? చచ్చిన జీవితాలను పెట్టుకుని దేవుడు ఏమైనా చేసుకుంటాడా అండి? అసలు ప్రయాసపడటానికి సిద్ధం లేని వాడిని దేవుడు ఏ రీతికైనా వాడుకోగలరా? అసలు ఏ విషయంలో తెగిస్తానికి ముందు అడుగు వేయని వాడిని దేవుడు ఏ విషయంలో వాడుకోగలరా? ఈరోజు ఎంతోమంది దేవుడు నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఎంతోమంది దేవుని చేతుల్లో నన్ను వాడబడాలని ఆశపడుతున్నారు. కానీ శ్రమలు పడటానికి సిద్ధమా? ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, శ్రమలు పడటానికి సిద్ధమా? వద్దండి బాబు, నాకు వద్దు శ్రమలు. ఉన్న శ్రమలు చాలు, ఉన్న గొడవలు చాలు, ఉన్న కష్టాలు చాలు, నాకు దీనిపైన శ్రమలు వద్దు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమలు నీకు అనుమతించేది నీ మేలు కొరకు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? నిజంగా శ్రమల్లో పోరాడే ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి, యు ఆర్ కాన్క్వరింగ్ వాట్ యు ఆర్ ఫైటింగ్ ఫర్. మీరు పోరాడే దాంట్లో జయము దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. కానీ శ్రమలో మనల్ని రూపిస్తుంది. దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన రీతిగా మనల్ని మలుస్తుంది. శ్రమలు మన జీవితంలో మంచి కొరకు, అది మేలు కొరకు. కొన్నిసార్లు చూడండి, ఒక కంసాలి దగ్గరికి వెళ్ళి బంగారాన్ని మనకి ఇష్టమైనలా చేసుకోవాలంటే అఫ్కోర్స్ పూర్వ దినాల్లో చేసేవారు. ఏం చేస్తారు? బంగారం మొక్క కొనుక్కొని కంసాల దగ్గర తీసుకెళ్ళి పక్కన కూర్చుని చేయిస్తారు. రాతిలాగా రూపము లేని బంగారం ముద్దని ఏం చేయాల్సి వస్తుంది? అగ్నిలో వేసి కాల్చాల్సి వస్తుంది. దాన్ని కాలుస్తూ ఉంటే అది ఎంతవరకు కాలాలంట? నీరులాగా అవ్వాలంట, లిక్విడ్ ఫామ్. ఈరోజు దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించేది మన మేలు కొరకండి, మన మంచి కొరకండి. నేను అందుకని హల్లెలూయా చెప్పన్నా. ఎందుకంటే పనికిరాని మనల్ని, ఏ రూపం లేని మనల్ని, ఏదో బంగారం అని పిలవబడుతున్న మనల్ని ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తములో, ఆయన కోరికల్లో, ఆయన ప్రణాళికల్లో మనల్ని మార్చాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని అగ్నిలోకి వేస్తున్నాడు. హీస్ పుట్టింగ్ యూ ఆన్ ఫైర్. ఈరోజు ఒకటి చెప్పండి, మీకు మీరు విశ్వాసంతో చెప్పుకోండి, వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇస్ నాట్ వెయిన్. నేను ఎందులోంచి వెళ్తున్నానో నాకు వ్యర్థంగా కాదు. నేను పోరాడే సమస్యల్లో నాకు వ్యర్థంగా కాదు. నేను పోరాటం వ్యర్థంగా కాదు. నిశ్చయముగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు అని చెప్పుకోండి. ఎందుకంటే దేవుడు మనము పోరాడుతున్న ప్రతి సమస్యను ఎరుగున్న దేవుడు అండి. ప్రతి పోరాటాన్ని చూచున్న దేవుడు అండి. మన ఇక్కట్లన్నీ బాగుగా ఎరుగున్న దేవుడు అండి. ఈరోజు మనం అనుకుంటాం దేవుడికి ఏం తెలుసు నా సమస్యలు అనుకుంటాం. దేవునికి తెలియంది ఒక చిన్న ఎంట్రుకన్నా మీ జుట్టు నుంచి రాలుతుందా? ఈరోజు మన జీవితంలో సమస్తం ఎరిగిన దేవుడు మన జీవితంలో మనకు అనుమతించేది ప్రతిదీ మన మేలు కొరకే.
ఈరోజు గాడ్ వాంట్స్ అస్ టు బిలీవ్ ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడంటే, నీ శ్రమలను చూడొద్దు, నీ కష్టాన్ని చూడొద్దు. ఓ బంగారమా, నువ్వు అగ్నిలో పెట్టబడ్డావని ఏడవద్దు. డోంట్ క్రై బికాజ్ యు ఆర్ ఆన్ ఫైర్, హై టెంపరేచర్, తట్టుకోలేకపోతున్నానని ఏడవద్దు. దాని బదులుగా దేవుని అడుగు, దేవా నన్ను ఏం చేయబోతున్నావు, నన్ను ఎంత విలువైన వ్యక్తిగా చేయబోతున్నావు, నన్ను దేని కొరకు వాడబోతున్నావు, ఇదంతా ఇందుకొరకు. వై అడుగుదామండి దేవుణ్ణి. ఇక్కడ ఈయన రాస్తున్నాడు, చక్కగా చదువుదామా, 18వ వచనం చదువుదామా, 8-18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ, దెర్ ఇస్ గ్లోరీ అహెడ్ ఆఫ్ us. మనకి మహిమ ఉంది, మనము మహిమలో కనబడబోతున్నాము, మనము మహిమలో నివసించబోతున్నాము. మనము మహిమగా అంటే విలువైన వారు ఘనతతో, దేవుని విలువతో మనం పిలువబడబోతున్నాము, నిలబడబోతున్నాము. కాబట్టి చదవండి, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. డోంట్ ఈవెన్ కన్సిడర్ దెమ్. ఇంగ్లీష్ బైబిల్ అయితే చక్కగా రాయబడింది, డు నాట్ కన్సిడర్. లెక్క చేయొద్దు. మీరు పోరాడే పోరాటం, మనుషులు మీకు అనే మాటలు, మీరు పడే ప్రయాస, మీరు పడే కష్టము, డోంట్ కన్సిడర్ ఆల్ ఆఫ్ దిస్. దేవా నాకే ఇందుకు ఇంత కష్టము, ఇక్కడ ఎవరైనా సరే దేవా నాకే ఇందుకు ఇంత కష్టము, శ్రమ అనేవారు ఉంటే మీరు దేవుని ఎక్కువగా స్తుతించాలండి. ఎక్కడ గట్టిగా స్తుతించండి చూద్దాం. ఎవరికి ఎక్కువ ఉందో వారే ఎక్కువ స్తుతించండి. ఎందుకంటే మీకు ఎంత శ్రమో అంత ఘనత. ఈరోజు మీరు ఎంత వేదనతో ఉన్నారో దేవుడు అంటున్నాడు, అంత ప్రతిఫలం నీ జీవితానికి కలుగుతుంది. బికాజ్ ఎవ్రీ పెయిన్ దట్ యు గో త్రూ ఈస్ డెఫినెట్లీ మీన్స్ దట్ ద బర్త్ ఇస్ నియర్. ప్రసవ వేదనలో చూడండి, నొప్పి అధికమయ్యే కొలితే సూచన ఏంటంటే బిడ్డ తొందరగా బయటకు వస్తున్నాడని అర్థం. ద ఫ్రీక్వెన్సీ అంటారు. మొదట 1 గంట సేపుకి ఒకసారి కాంట్రాక్షన్స్ వస్తాయి, నొప్పులు వస్తాయి. నొప్పి వచ్చేది చూసారు ఎప్పుడన్నా? అనుభవించిన వాళ్ళు ఉంటారులే తల్లులు, కానీ చూసారా మిగిలిన వాళ్ళు ఎప్పుడన్నా? పక్కన మీరేమైనా మాట్లాడుతూ ఉండండి, ఆ నొప్పి వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్తామని చెప్పండి, ఏం మాట్లాడరు, అంతే ఫ్రీజ్. కానీ ఆ దిగిన వెంటనే వెళ్దాం. కానీ ఇంటెన్సిటీ ఎక్కువ అయ్యే కొలిది గంట సేపట్లో వచ్చేది అరగంటలో వస్తే, అరగంటలో వచ్చేది 10 నిమిషాలు వస్తే, 10 నిమిషాలు, 5 నిమిషాలు వస్తే, 5 నిమిషాలు, నిమిషానికి వస్తే, నిమిషానికి నొప్పి ఎక్కువైంది అనుకో, అర్థం ఏమైంది? బిడ్డ బయటకు వచ్చే సమయం అది దగ్గరకు వచ్చింది. ఈరోజు మీ శ్రమలు దేవుడు అంటున్నాడు అది లెక్క చేయొద్దు. ఎందుకంటే మీకు నేను అనుగ్రహించే మహిమ ముందు ఈ శ్రమలు ఏ పాటిది, ఏ మాత్రం లెక్క. జీవితం అంటే శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కష్టములు ఉంటాయి. అందుకని మరలా 18వ వచనం మరలా చదవండి. ఫర్ ఐ కన్సిడర్ దట్ ద సఫరింగ్స్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ టైమ్ ఆర్ నాట్ వర్ది టు బి కంపేర్డ్ విత్ ద గ్లోరీ విచ్ ఈస్ టు బి రివీల్డ్ ఇన్ అస్. మనలో ఆయన మహిమ, నాలో ఆయన మహిమ అని చెప్పండి. ఎవరి మహిమ? దేవుని మహిమ. ఎంతమంది దేవుని మహిమతో నింపబడాలని ఆశపడుతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మీలో దేవుని మహిమ. శ్రమ పడతనే కానీ మహిమ రాదు, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. శ్రమ లేకుండా మహిమ కావాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. శ్రమ లేనిది ఫలితము లేదు, శ్రమ లేనిది మహిమ లేదు, శ్రమ పడనిది మీరు కొయ్యలేరు. అందుకని గత వారం ధ్యానించేటప్పుడు ఏ విత్తువాడు విత్తని విత్తనానికి కోస్తానికి వెళ్ళడం. తను విత్తని చోట నేను ఆ రోజు విత్తాను కదా, నాకేమో ఓరక వస్తుందా, లేకపోతే నేను వెతుకునే ఓరక వస్తుందా అని ఎదురు చూస్తాడా? నో. తను దేని కొరకు ప్రయాసపడతాడో, ఏదైతే విత్తుతాడో అది కోస్తానికే వెళ్తాడు. ఈరోజు మీరు దేని విషయమై శ్రమ పడుతున్నారు? వాట్ ఈజ్ యువర్ సఫరింగ్? దేని గురించి శ్రమ పడుతున్నారు? ఈ లోకంలో చూస్తానండి, ఎక్కడ చూసినా పావర్టీ ఎక్కువ అయిపోతుందండి. పావర్టీలో నివసించేవారు ఈరోజు భూకంపం పైన చూస్తే, భూలోకం పైన సెన్సెక్స్ వరకు అప్రాక్సిమేట్గా చూస్తే 3.8 crores, 3,70,00,000 మంది పావర్టీ. అందులో పిల్లల శాతం 12% పైనే ఉంది. ఎంతోమంది పిల్లలకి ఆహారం లేదు. ఎంతోమంది 3 కోట్ల మందికి ఆహారం తినడానికి లేదంట. ఇక్కడ ఎవరికన్నా తినడానికి ఆహారం లేని వారు ఉన్నారా?
ఎంతమంది నాకు తినడానికి ఆహారం ఉంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదంటారు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అంటే 3 కోట్ల మందిలో మీరు ధన్యులు. యు ఆర్ సేయింగ్ ఐ హ్యావ్ నథింగ్, దేవా నాకేం లేదు అంటున్నా. 3 కోట్ల మందికి తినడానికి ఆహారం లేదు. మనం ధన్యులం కదా? మన దగ్గర ఏమి లేదో అని పోల్చుకుంటాం, కానీ ఇతరుల దగ్గర ఏం లేదో చూడండి. మనం చెప్తాం, దేవా నీకు స్తోత్రం అయ్యా, నాకు అన్ని ఇచ్చావు, ఐ థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మన కష్టం పెద్దదైపోతున్నాం, కానీ ఇక్కడ ఉద్యోగాలు లేని వారు చాలామంది ఉన్నారు. కానీ ఇంచుమించు 2 కోట్ల మందికి ఉద్యోగం లేదంట ప్రపంచంలో. ఎంతమందికి ఇక్కడ ఉద్యోగం ఉందో బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి చేస్తానికి ఏదో ఒక పని ఉందో బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి ఉద్యోగం లేదో హల్లెలూయా చెప్పండి. వివాహమైన పెద్దవారు ఋతువులు కూడా చెప్తున్నారు హల్లెలూయా అండి. అమ్మ మీ ఇల్లు కడతామే మీకు ఉద్యోగం అమ్మ, అందరికంటే గొప్ప ఉద్యోగం అది. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబాన్ని సరైన రీతిలో సంరక్షించి పోషించి నడిపిస్తామే. ఇంకా వృద్ధాపం వచ్చిన తర్వాత నాకు ఏం పని ఉందనుకుంటున్నారు? నో 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 నో. మీ తరాలకు వచ్చే శాపం ఆగాలి, మీ తరం ఆశీర్వదించబడాలి, మీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేయాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ జాబ్. కానీ మనల్ని ఇంకా దేవుడు కాచి కాపాడి మన జీవితంలో ఒక పరిస్థితుల్లోకి, ఒక స్థితిగతుల్లోకి ఆయన రూపిస్తూ పనిచేసేటప్పుడు మనం అనుకుంటున్నాం, నాకే శ్రమ ఏంటి, నాకే ఈ బాధ ఏంటి, నాకే వేదన ఏంటి, నాకే ఎలాంటి భర్త ఏంటి, ఎలాంటి భార్య ఏంటి. వీ ట్రై టు కంపేర్ ఎవ్రీథింగ్. కానీ దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, దేవుడు మన పరిస్థితిని ఎరిగి ఉన్నాడు. హీఈస్ మైండ్ఫుల్ ఆఫ్ ద సఫరింగ్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. ఎట్లా ఒక కంసాలి అగ్నిలో పెట్టిన బంగారాన్ని చూస్తూ ఉంటాడు. పెట్టి వదిలేస్తాడా? పెట్టి మర్చిపోతాడా? పెట్టి రేపు వస్తానంటాడా? నో, పక్క నుండి చూస్తూ ఉంటాడు. ఆ మట్లో ఇదేలాగా అంతే. బొగ్గులేసి మంట పెడతాడు, బొగ్గులేసి మంట పెడతాడు. అబ్బా కాలుతున్నానంటే అది నీ మంచి కొరకు. దేవుడు కూడా మన జీవితంలో కలుగుతున్న ఆ పోరాటం, ఆ కష్టము, ఆ మంట ఆయన బాగుగా ఎరుగున్న దేవుడు అండి. దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎంత కాల్చబడితే నేను నీ జీవితంలో కార్యం చేయొచ్చు, నువ్వు ఎంత కాలితే నేను నిన్ను వాడచ్చు, నువ్వు ఎంత తగ్గించుకుంటే. మీరు చూస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారు, మధ్యలో ఇంకా ఊదుతున్నాడు, ఉప్పు ఉప్పు, ఇంకా ఆ మంట బాగా ఉక్కు, ఇంకా బాగా కాలు. ఈరోజు మన జీవితంలో దేవుడు మన పరిస్థితిని ఎరిగున్న దేవుడు. ఈరోజు మన నొప్పి ఏదైతే మనకు బాధ కలిగిస్తుందో, దేవా నొప్పి అంటున్నామో దేవునికి ఎరిగి ఉన్నాడు. చాలామంది అడుగుతారు, నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు ఎందుకు ఈ నొప్పి తీసివేయడు? నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు ఎందుకు ఈ సమస్యను తీర్చడు? మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ నొప్పి వేదన సమస్య మిమ్మల్ని విడిచిపోకపోతే మీరు నమ్మాల్సింది ఏంటంటే, ఆ నొప్పి ఆ వేదన దేవుడు ఉద్దేశించిన కార్యంలో మీ జీవితంలో నెరవేరుస్తాం కొరకు దేవుడు అనుమతించాడని నమ్మాలి. ఈరోజు చాలామంది ఏమంటారంటే, దేవుడు నా ప్రార్థన వింటలేదు అంటారు. కానీ మీరు నమ్మాల్సింది, దేవుడు మిమ్మల్ని రూపిస్తున్నాడు అనేది నమ్మాలి. గాడ్ ఈజ్ వర్కింగ్. ఈరోజు ఓమ్ని పొటెంట్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసియంట్, ఆల్ నోయింగ్ దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు అండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాలను ఎరుగున్న దేవుడు అండి. ప్రతి ఒక్కరి సమస్యలను ఎరుగున్న దేవుడు అండి. మీరు ఏ రీతిగా ఆయన పాదాల దగ్గరకు వచ్చారో నాకు తెలియదు, కానీ మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఎరుగున్న దేవుడు. మనం చూస్తాము దేవుని వాక్యంలో రాయబడినంత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. సాధారణంగా మనుషులకి కలిగే శోధన తప్ప మీకు ఏదియూ సంభవింపలేదు. మీకు కొత్తగా ఏం శోధన రాలే. అందరికి వచ్చే శోధనలే, అందరికి వచ్చిన శోధనలే మీకు ఉన్నాయి. ఎవరు చెప్పలేము నాకు ఏదో కొత్త శోధన వచ్చింది. ఎవరికి రాని శోధన వచ్చింది చెప్పాలంటే యేసుప్రభు మాత్రమే. యేసుప్రభు మాత్రమే హీ హ్యాడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్. చివరి టెంప్టేషన్ అంతా సిలువ వరకు. ఎవరికైనా అలాంటి శోధన వచ్చిందా మనకి? లోక పాప భారం అంతా మోసుకుని పోవాల్సిన అవసరం వచ్చిందా మనకి? అలాంటి పరిస్థితుల్లో తండ్రి నీ చిత్తమే జరగాలి అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా మనకి? మనము చేయని తప్పుకి, మనం చేయని కార్యములకి, మనం జరిగించిన దానికి నింద, అవమానము మన మీదకి వచ్చిందా? చిన్నది వస్తేనే ఊరుకోము. నేను చేయని తప్పుకి నేను ఎందుకు మాట అనిపించుకోవాలి? నేను చేయని తప్పుకి నాకెందుకు అవమానం రావాలి? దేవుడు అదే అంటున్నాడు, క్రీస్తు యేసు స్వభావం కలిగి ఉండాలి. కానీ ఈ మాట చదవండి, కొనసాగించండి. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? చెప్పే ప్రతి ఒక్కరు మీరు దేవుడు నమ్మదగిన వారు నమ్మేవారండి.
దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏం చేస్తాడంట? మీరు సహింపగలిగినంత కంటే, మీరు సహింపదానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎక్కువ పెట్టాడంట. మీరు ఎంత తట్టుకుంటారో అంతే, మీకు ఎంత అవసరమో అంతే, మీకు ఎంత అయితే మీరు ఓకే దేవా అంటారో అంతవరకే అనుమతిస్తాడంట. దానిపైన పెట్టాడంట. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎంత వేడి పెడితే మీ ఫామ్ మారుతుందో అంతవరకే. ఎంతవరకు మీ మీద మంట పెడితే మీరు వాడబడటానికి ప్రయోజనకరంగా ఉంటారో అంతవరకే. దేవుడు మనల్ని నాశనం చేస్తానికి కోరే దేవుడు కాదు, కానీ మనల్ని రీయూజ్, రీఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, మనల్ని మార్చాలని, మన మార్పు తీసుకురావాలని, మన జీవితాలని ఆయన మహిమ కొరకు వాడాలని ఆశపడే దేవుడు. ఈరోజు ఎంతమంది నిజంగా మన పోరాటాల శ్రమల్లో, దేవా నాకు సహించుకున్న ఓపిక దయచేయ, కృపని దయచేయ, నీ శక్తిని దయచేయ అని వేడుకుంటున్నాము. లేకపోతే నాకే ఎందుకు రావాలి అని బెదిరిస్తున్నాము. దేవుడు విడబడిన దేవుడు అండి. ఆయన ప్రేమను మనం గ్రహించుకోము, కానీ ఆయన మన జీవితంలో మేలు జరిగిస్తానంటే మనం అంటాం, దేవా నీకన్నా నాకు బాగా తెలుసులేయ్యా. మన తప్పులు, మన దోషములు, మన పాపముల నిమిత్తమై మనం అనుభవించేదానికి మనం దేవుని మీద లెక్క చెప్తాం. దేవుడు ఉంటే నాకు ఎందుకు జరగాలంటాం, దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఆపడంటాం. దేవుడు మనందరికీ స్వతంత్రత ఇచ్చాడండి. మనల్ని బానిసలుగా చేయరా. మీరు ఇదే చేయాలి, ఇలాగనే ఉండాలి. దేవుడు అంటాడు, ద చాయిస్ ఇస్ యువర్స్. జీవం మరణం ఏది కావాలో కోరుకో. సత్య మార్గంలో నడుస్తావా, అబద్ధ మార్గంలో నడుస్తావా, ఇరుకు మార్గంలో నడుస్తావా, విశాల మార్గంలో నడుస్తావా, సిలువెత్తుకుని నడుస్తావా, జలసాలతో లోకం పాపంతో నడుస్తావా? ద చాయిస్ ఇస్ అవర్స్. మనం తప్పుడు నిర్ణయం చేసి దేవుడిని నేరం మోపుతాం కాదు. నేరస్తుడు ఒకడు ఉంటాడు ఎప్పుడు మనల్ని పురుగులుపుతానికి. ఎవడాడు? అపవాది. ప్రతిదానికి దేవుడి వల్లే నీకు ఇలాగైంది, దేవుడే నిన్ను పట్టించుకోలే, దేవుడే నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇలా కావాలి. యోబు దగ్గర కూడా తనున్న శ్రమల మధ్యలో వారి స్నేహితులు అందరూ ఆయన దూషించారంట. దూషిస్తే చివరికి ఆయన భార్య వచ్చి, దేవుని దూషించి చావరాదా? దేవుడు అంటావు, దేవుని దూషించి చావరాదా? చస్తాం బ్రతుకుతాం, బెటర్ నువ్వు ఇలా బ్రతుకుతాను కన్నా, నువ్వు చచ్చిపోయా ఇలా బ్రతకద్దయ్యా. అపవాది మాట అండి. కానీ యోబు ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా నేను ఆయన చూస్తా. నా పరిస్థితిని బట్టి కాదు నా దేవుడిని నేను నిర్ణయించేది. నా దేవుడు సమస్త కీడుని మేలుగా మారుస్తాడు. మేలుగా మార్చాడా లేదా? రెండంతల ఆశీర్వాదము. చరిత్ర చెప్తుంది, అప్పటికే భూమి పైన యోబు ద రిచెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్. దేవుడు రెండంతల ఆశీర్వాదం చేశాడు. ఇంకెంత గొప్పవాడై ఉంటాడు? ద రిచెస్ట్ మ్యాన్ బికెమ్ ట్వైస్ ద రిచ్. ఎలాగుంటుంది? ఎవడన్నా సాటి వస్తాడా? ఇంకెవరైనా ఆయన్ని దూషించగలరా? ఎవరైనా ఏడు నీ దేవుడు అని చెప్పగలడా? దేవుడు యోబుని శ్రమల్లో నడిపించింది అధికమైన దినములు, ఆయన ఆశీర్వదించింది. ఎప్పుడైతే ఆయన దేవుని దగ్గర సమర్పించుకున్నారో అన్నీ రెండంతలు అయిపోయిందంట. ఇంకా అక్కడ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ లేదు. అక్కడ రెండంతల దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన శ్రమలో, మన పోరాటము, మన మేలు కొరకు నమ్మి దేవుని స్తుతించాలండి. ఎక్కడ బిగ్గర ఒకసారి హల్లెలూయా చెప్పండి. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. దేవునితో మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడాడంటే మీరు ప్రతిస్పందనకు దేవునికి ఏం చెప్పదలుచుకుంటారో చెప్పండి. దేవా నన్ను బలపరిచయ్యా. పౌలు చెప్పిన రీతిగా నన్ను బలపరిచి క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. నీ ఆత్మ శక్తిని నేను వేడుకుంటున్నానయ్యా. దేవా నీ ఆత్మ సహాయం నాకు కావాలయ్యా. నీకన్నా బలవంతుడు ఎవరు లేరయ్యా. నీకన్నా బలవంతుడు ఎవరు లేరయ్యా. దేవా నీ మహిమ వచ్చేటప్పుడు నేను సాక్షిగా నిలబడాలి. ఆ గొప్ప తేజస్సులో, ఆ గొప్ప మహిమలను నిలబడాలయ్యా. వేడుకోదామండి, దేవుని వేడుకోదామండి. ఆయన మహిమ మనలో ఉండాలి. అన్య జనులకి మనము వెలుగుగా ఉండాలి. క్రీస్తు ప్రేమను పంచువారుగా ఉండాలి. అడగండి, దేవా నా కళ్ళుని వెలిగింపజేయ్యా. నా దేహం వెలుగుతో నింపయ్యా. నా దేహం వెలిగించబడాలయ్యా. నీ ఆత్మ అభిషేకం నాకు కావాలయ్యా. నూతన మనస్సు నాకు దయచేయ్యా. దేవా నూతన మనస్సు నాకు దయచేయి. నూతన హృదయాన్ని నాకు దయచేయి. రెన్యూడ్ హార్ట్ లార్డ్. నూతన పరచబడిన జీవితాన్ని నాకు దయచేయ్యా. చెప్పండి, దేవా నాకు శక్తి కావాలయ్యా.
నా శక్తి చాలతలేదయ్యా, నా శక్తితో పోరాడలేను, నా శక్తితో జయించలేను, కానీ నీవు నాకు శక్తిని దయచేయ. నీ ఆత్మను పొందుకుంటే ఐ విల్ రిసీవ్ పవర్ కదా. ఐ బిలీవ్ లార్డ్, గివ్ మీ ద పవర్ టు డిఫీట్ ద డెవిల్, డిఫీట్ సిన్, డిఫీట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బాండేజ్. నీ ఆత్మ అభిషేకం ద్వారా నా బంధకములను తెంపివేయ. నీ అభిషేకం, నీ ఆత్మ అభిషేకం ద్వారా తండ్రి నా జీవితంలో ఉన్న ప్రతి కట్టడాలను తెంపివేయ. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, who can be against us? దేవుడు మీ పక్షాన ఉంటే మీ విరోధి ఎవరండి? మీరు నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన చేతులకు సమర్పించుకుని, ఆయన ఆత్మని ఆహ్వానించి ఆయన ఆత్మ చేతులకు సమర్పించుకుని, మీ చిత్తము కాదు కానీ దేవుని చిత్తము కొరకు సమర్పించుకుని మీరు జీవిస్తే మీ జీవితం ఆయన మహిమ కొరకు ఉంటుందండి. God will be glorified through your life. God's name will be glorified through your life. గొప్ప దేవా నీకు వందనములయ్యా, గొప్ప దేవా నీకు వందనములయ్యా, సర్వశక్తిమంతుడా నీకు వందనములయ్యా, సమస్తంలో మేలు జరిగిస్తున్న దేవా నీకు వందనములయ్యా, నీ బిడ్డల జీవితాలను ముడుతున్న దేవా నీకు వందనములయ్యా, ప్రతి జీవితాన్ని నీ మహిమతో నింపుతున్న దేవా నీకు వందనములయ్యా, ప్రతి జీవితంలో మార్పుని తీసుకొస్తున్న దేవా నీకు వందనములయ్యా. అయ్యా, మా జీవితాలని నీ మహిమ కొరకు తీర్చిదిద్దుతున్న దేవా నీకు వందనములయ్యా. యూఆర్ మేకింగ్ ఎ న్యూ థింగ్, నూతన ప్రారంభాన్ని అందరి జీవితంలో అనుగ్రహించావు నీకు వందనములయ్యా. నిన్ను విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాల్ని మేలైన జీవితాలుగా మారుస్తున్నావు నీకు వందనములయ్యా. అయ్యా, నీ అగ్ని, నీ పరిశుద్ధాత్మ అగ్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దహించమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి అపవిత్రతని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కాల్చివేయమని వేడుకుంటున్నానయ్యా. ఇప్పుడే నూతన జీవితము, నూతన మనస్సు, నూతన హృదయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. ప్రతి అపవాది చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ద్వేషము, అహంకారము, గర్వము, స్వార్థము ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయమని వేడుకుంటున్నానయ్యా. దేవా, ఇదిగో అయ్యా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా, నీ మహిమ కొరకు జీవించేవారుగా, నీ బిడ్డలుగా, నీ ప్రజలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నానయ్యా. ఎటువంటి పోరాటంలో నుంచి వెళ్తున్న వారైనా, ఎటువంటి కష్ట జీవితంలో జీవిస్తున్న వారైనా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారైనా, ఎన్నో మార్పుల తోడు వెళ్తున్న వారైనా సరే దేవా, నీ ఆత్మ వారిని బలపరచాలి, నీ ఆత్మ వారిని నడిపించాలి, నీ ఆత్మ వారిని నిలబెట్టాలి, నీ మహిమ వారి జీవితాలకు అనుగ్రహించబడాలి. ఎస్ లార్డ్, సఫరింగ్ ప్లస్ ఎండ్యూరెన్స్ వీ హ్యావ్ గ్లోరీ లార్డ్. నీ మహిమతో నింపబడే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయండి అయ్యా. నీ ఆత్మని ఎవరెవరైతే ఆహ్వానిస్తున్నారో వారిలో నీ పరిశుద్ధాత్మని అంగీకరించావని నమ్ముతూ నేను స్తుతిస్తున్నామయ్యా. ఆదరణకర్త, బలపరిచే దేవుడు, సరిదిద్దే దేవుడు, హెచ్చరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనెత్తే దేవుడు, అన్ని విషయంలో సత్య మార్గంలో నడిపించే దేవుడిని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీ ఆత్మ లేకపోతే మేము జీవించలేము, నీ ఆత్మ లేకపోతే మేము నడవలేము, నీ ఆత్మ సహాయం లేకపోతే మేము చేరవలసిన పరలోక రాజ్యం చేరలేమయ్యా. దేవా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించాలి. ఇక్కడ ఎవరైనా సరే బంధించబడిన స్థితుల్లో ఉంటే ఈ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారముగా, నీ ఆత్మ శక్తి ద్వారముగా ప్రతి బంధకము తెంపబడునుగా కాడి ప్రకటిస్తున్నామయ్యా. ప్రతి అపవాది కార్యములు సంపూర్ణంగా లయమైపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాము. సమస్త అపవాది శక్తులు నీ అగ్ని చేత కాల్చివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దహించు అగ్ని, నీకు వందనములు. దహించు అగ్నివయ్యా, నువ్వు నీ అగ్నితో మానున్న చెత్తంతా కాల్చివేయండి. మమ్మల్ని కంసవాలి మమ్మల్ని పరిశుద్ధపరచండి. ప్యూరిఫై us Lord, క్లీన్ హార్ట్, శుద్ధ హృదయాన్ని, శుద్ధ మనసాక్షి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలో అనుగ్రహించి విత్తన వాక్యాన్ని ముద్రించండి, ఫలింపజేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.